భాగ్యనగరంలో బోనాల ఉత్సవం అట్టహాసంగా జరుగుతోంది. ఆదివారం పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల మహోత్సవం ప్రారంభం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటగా మారాయి. పలువురు రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు బోనాల సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని పలువురు మంత్రులు దర్శించుకున్నారు. ఇలా భాగ్యనగరం గల్లీ గల్లీల పాత బస్తీ, ఆ బస్తీ, ఈ బస్తీ, ఏ బస్తీ కాదు, అన్ని బస్తీలలో ఇవాళ ఈ ఆషాఢ మాసం సందర్భంగా బోనాల జాతర సందర్భంగా 7 ఇష్టం దుమ్దాం నడుస్తుందన్న. నేను పొద్దు నుంచి తిరుగుతున్నా. పోయినసారి వచ్చిన కంపల్సరీ ఈసారి కూడా లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోకుంటే ఇక మనంత దురదృష్టవంతులు ఇవ్వలేరన్న. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు కానీ లాల్ దర్వాజా ఇట్లా చాలా మంది దర్శించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి దర్శనం కాదు. కానీ దర్శనం కాని వాళ్ళకు కూడా తల్లి ఆశీర్వాదం ఇస్తుంది. అవునా కదా? కాబట్టి దర్శనం చేసుకున్నందరూ ఏమో మొక్కాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. హైదరాబాద్లో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో బోనాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, బండారు దత్తాత్రేయ ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నగరంలో జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో బోనాల పండుగ ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. హరిహోలీ బంగారు మైసమ్మ దేవాలయం, అక్కన్న మాదన్న దేవాలయం, గౌలిగూడ భారతమాత దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం, పాతబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి దేవాలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ గడ్డ మీద ఉన్న మన బండి సంజయ్ గారు త్రిశక్తి ఆలయం అందరికీ చాలా మందికి తెలియదు. ఆయన సొంత దేవాలయం ఉంది, 3 అమ్మవార్లని స్థాపించారు. అక్కడ నేను కూడా వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది. అప్పుడు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఆయన ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం. నేనైతే ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదగాలి. అలాగే మన బోనాల పండగ తెలంగాణకే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి పరిమితమయ్యే విధంగా ఆయన కృషి చేయాలి. నేషనల్ ఫెస్టివల్ జరుపుకునే విధంగా మనకి ఈ పండుగను తీసుకెళ్లగలగాలి. ఎందుకంటే ఇట్లా ఆట పాట బోనం ఇంత కల్చర్ ఎక్కడా ఉండదు. ఇది స్త్రీని పూజించే పండగ, శక్తిని పూజించే పండగ, అమ్మని పూజించే పండగ. కాబట్టి ఇది మన స్టేట్ వైడ్ కాకుండా సెంట్రల్ వైడ్ కూడా ఈ ఫెస్టివల్ ని మనం సెంట్రల్ ఫెస్టివల్ గా జరుపుకునే రోజు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు కూడా మీ వాయిస్ గా సెంట్రల్లో ఇది వినిపించాలి. అండ్ ఢిల్లీలో కూడా మన ఉనికి, మన తెలంగాణ బోనాలు, మన పోతరాజు, మన తొట్టెల, మన పలారం బండ్లు ఢిల్లీ దర్వాజా ముందు కూడా, అంటే 15 ఆగస్టుకి జెండా వందనం ఎలాగైతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఉనికి ఉంటుంది, ఈసారి మన తెలంగాణ ఉనికి కూడా అక్కడ ఉండేలాగా చూడాలని నా రిక్వెస్ట్ సార్. బోనాల కార్యక్రమం సజావుగా సాగేందుకు రాష్ట్ర పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. రెండో రోజు రంగం భవిష్యవాణి, పోతరాజుల ఆటపాటలతో ఘటాల ఊరేగింపు ఉంటుంది. 500కు పైగా పోలీసు బందోబస్తు, ఆలయం చుట్టూ సీసీ కెమెరాల నిఘా ఉంది. బోనాల సందర్భంగా ఆలయం వద్ద 5 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చే మహిళా భక్తులకు 2 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పాతబస్తీలోని ప్రధాన 23 ఆలయాల వద్ద బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలుగా మేము ఇక్కడ నిల్చోవడం చాలా గర్వంగా ఉంది. అమ్మ శిష్యులు మాకు మీ అందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం. తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ